బ్రతికినంత కాలము సుఖాలు అనుభవించుకుంటూ ఈ ధనమే మనకు శాశ్వతము, ఈ భూమే మనకు శాశ్వతము అని, ఈ శరీరమే మనకు శాశ్వతం అనుకుంటూ మీరు ఉంటున్నారు, మనమందరం ఉంటున్నాం. కానీ ఏది శాశ్వతం కాదు. అయితే మన శరీరంలో ఉన్నటువంటి ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మ పని చేయాలంటే, ఈ ఆత్మకు క్షేమము సంతోషం ఉండాలంటే ప్రభు యేసుక్రీస్తు వారిని వెంబడించడమే. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, నేనే జీవము, నేనే మార్గము, ఇంకా నేనే సత్యము, నా ద్వారా తప్పితే తండ్రి యొద్దకు వెళ్ళటకును ఎవడి వల్ల కాదు అని చెప్పాడు. అంటే అందరం ఒకసారి ఆలోచించవలసినటువంటి విషయం ఉంది. మన పిల్లలను మీరు ఎలాగైతే ప్రేమిస్తున్నారో మిమ్మల్ని కూడా అంత అత్యధికంగా ప్రేమిస్తున్నాడు కన్న తండ్రి, పరలోకపు తండ్రి. నా కుమారులు నశించిపోతున్నారని తెలిసి ఎంతగో ప్రేమించి ప్రభువు యేసుక్రీస్తు వారికి ఈ భూలోకంలో పంపించాడు. మన పాపముల నిమిత్తం, మన వ్యభిచారమైనటువంటి ఆ పాపముల నిమిత్తమే ప్రభువు యేసుక్రీస్తు వారి పరలోక రాజ్యమును విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి మన కొరకే తన రక్తము కాచి